హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చెప్తున్నాను. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలియాలి అంటే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాన్ని బట్టి మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని డెవలప్ చేయాలనుకుంటున్నారు, అది కూడా లో బడ్జెట్లో. ఓకేనా, అంటే తక్కువ బడ్జెట్లో మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టాలి అనుకుంటున్నారు. అది అసలు సాధ్యం అవుతుందా? లో కాస్ట్లో పెట్టాలి అంటే ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు అంటే మనకు ఒక కంపెనీని పెట్టాలి అంటే ఎన్నో థింగ్స్ని మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఏంటి, మనం హార్డ్వేర్ని, సాఫ్ట్వేర్ని, ఒక 500 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటే ఆ 500 మెంబర్స్కి కంప్యూటర్ సిస్టమ్స్ని అలాట్ చేయాలి. అలానే మెమొరీ, మనకి ఎంతో డేటాని స్టోరేజ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద హార్డ్ డిస్క్లు మనకు కావాలి. ఇటువంటి అన్నిటిని మనం తీసుకురావాలి. అప్పుడే మనం ఒక సాఫ్ట్వేర్ని పెట్టగలం. అవును, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మనం చేయగలం. ఇవన్నీ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంతో లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ కావాలి కదా. అంత లార్జ్ అమౌంట్ మనం పెట్టకుండానే మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది. ఏంటి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టడానికి ఈ క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏం చేస్తుందంటే, మనకి సాఫ్ట్వేర్ కంపెనీకి కావాల్సిన థింగ్స్ అన్నిటినీ, అంటే సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, నెట్వర్క్ కానీ, ఇంకా మనకి ఏవైతే కావాలో అవన్నిటినీ కూడా మనకి రెంట్గా ఇస్తుందన్నమాట. రెంట్గా ఇవ్వడం అంటే మనకి ఏ సర్వీస్ అయితే యూస్ఫుల్ అవుతుందో ఆ సర్వీస్ని మనం తీసుకొని దాన్ని యూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఆ సర్వీస్ సంబంధించిన పని అయిపోయిన వెంటనే దాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం అనమాట. సో అలా అనమాట. ఓకే, సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకి కావాల్సిన మెటీరియల్స్ మొత్తాన్ని కూడా రెంట్గా ఇస్తుంది. ఆ సర్వీసెస్ని రెంట్గా తీసుకొని మనకి ఎప్పటి వరకు యూస్ఫుల్ అవుతాయో అప్పటి వరకు మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం రిటర్న్ ఇచ్చేస్తాం అనమాట. ఎంత యూజ్ చేసామో అంత మనం పే చేయాలి. అంటే పే అండ్ యూజ్, మనం ఎంత యూజ్ చేసామో అంత మనీ కడితే సరిపోతుంది. ఆ సర్వీసెస్ని మనకి ఇస్తారన్నమాట. సో ఇదే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. సో మీకు ఈ డెఫినేషన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏం చేస్తుంది అంటే డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ని మనకి డెలివరీ చేస్తుంది. ఓకే, ఏంటవి ఆ డెలివరీ చేసే సర్వీసెస్? ఏంటవి అంటే ఇంక్లూడింగ్ సర్వీస్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్ ఓవర్ ద ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా, ఈ సర్వీసెస్ని, స్టోరేజ్ని, డేటాబేస్ని, నెట్వర్క్ని, సాఫ్ట్వేర్ని, వీటన్నిటిని కూడా మనకి ఇంటర్నెట్ సహాయంతో క్లౌడ్ కంప్యూటింగ్ మనకి డెలివరీ చేస్తుంది అనమాట. ఓకే, ఇంటర్నెట్ సహాయంతోనే మనకి ఈ సర్వీసెస్ అన్నిటిని మనకి డెలివరీ చేస్తుంది. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకే, అదర్ వర్డ్స్లో మనం ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. చూడండి, ఇఫ్ యూ వాంట్ ఎనీ సర్వీసెస్ దెన్ వెండర్ ప్రొవైడ్ ద సర్వీసెస్ త్రూ ది ఇంటర్నెట్. వెండర్ అంటే ఎవరంటే మనకి ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే వాళ్ళే మనం వెండర్ అంటారు. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ ఎనీ సర్వీస్ దెన్ వెండర్ ప్రొవైడ్ ది సర్వీసెస్ త్రూ ద ఇంటర్నెట్. మనకి ఎటువంటి సర్వీస్ కావాలన్నా వెండర్ అనేవాడు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాడు త్రూ ఇంటర్నెట్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తాడనమాట. ఓకే, సో వీ కెన్ మేక్ టు యూజ్ సర్వీస్ ఫర్ లాంగ్ యాజ్ వీ వాంట్ టు పే మనీ. అంటే మనం ఎప్పటి వరకు ఈ సర్వీసెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఎప్పటి వరకు మనీని పే చేస్తామో అప్పటి వరకు మనకి ఈ సర్వీసెస్ అనేవి మన దగ్గరే ఉంటాయి అన్నమాట. ఓకేనా, that means cloud computing is renting the service and use it and pay the money. ఓకే, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ని మనకి రెంట్గా ఇస్తుంది. ఆ రెంట్కి ఇచ్చిన దానికి మనం మనీని పే చేయాలన్నమాట. దీన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీకు ఒక ఐడియా వచ్చిందా? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? రెంటింగ్ ద సర్వీసెస్ని రెంట్కి ఇస్తుంది అనమాట. రెంట్కి ఇచ్చిన దానికి మనం ఏవైతే యూజ్ చేసామో అంతవరకు మనం పే చేయాలి, దాంతో సరిపోతుంది. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. ఓకేనా?